హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ఇది 30 సైజ్ నడమండి. ఈ బ్లౌజ్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. పైపింగ్ వేసి ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, సింపుల్గా అయితే ఎలాగ మనం కుట్టుకోవాలి అనేది. ముందైతే నేను షేప్ బెల్ట్లు జాయింట్ చేసేస్తున్నాను. ఈ రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ రెండు ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఒరిజినల్ అయితే ఇలా వేసుకొని దానిపైన రెండు లైనింగ్లు వేసుకోవాలి. ఇలా ఒకటి ఒరిజినల్, రెండు లైనింగ్లు వేసుకొని ఇలాగా పాదం ఖర్చు అయితే పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా దీన్ని టర్న్ చేసుకొని ఈ లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్లో వేసుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఒరిజినల్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇవి రెండు లైనింగ్లు కదా, ఈ రెండు లైనింగ్లో ఒక లైనింగ్ని సైడ్ చేసుకొని ఈ లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవాలి. ఇలానే ఇంకో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి. మనం రెండు షేప్ బెల్ట్లు అయితే మనకి రెడీ అయిపోయాయి. రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. రెండు అయితే సమానంగానే ఉన్నాయి మనకి. ఈ చివరన ఉక్స్ పట్టి వైపు ఉంది కదా, ఇక్కడ ఒక క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి మనం. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం. హ్యాండ్స్ ఒరిజినల్ రైట్ సైడ్ కిందకి పెట్టుకొని రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలి. దానిపైన మనం లైనింగ్ వేసి జాయింట్ చేసేసుకోవాలి. వీటికి నేను పైపింగ్ వేస్తానండి. పైపింగ్ వేసి స్టిచ్ చేస్తాను. ఇలా రాంగ్ సైడ్న మనం లైనింగ్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ చేసేస్తాను కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ లైనింగ్లో ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ తక్కువైంది, అది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే జాయింట్ చేసుకో. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ కిందకి పెట్టుకొని రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలి. ఈ పైన లైనింగ్ వేసుకోవాలి. నెక్ అయితే నేను ఫస్ట్ కట్ చేయనండి, తర్వాత కట్ చేసుకుంటాను. ముందు జాయింట్ చేసేసి ఇలా జాయింట్ అయితే చేసేసాను. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా వేసుకొని నెక్ అయితే మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. 2.5 అయితే నెక్ పెట్టుకున్నాము, కింద అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇలానే నెక్ రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న నెక్ని కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. నెక్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ముందే డాట్స్ వేసేసుకుంటాను. డాట్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి అయితే డాట్స్ వేసుకోవాలి. మనం ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకొని దీనిపైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో వైపుని కూడా అలానే డాట్ వేసేసుకోవాలి. బ్యాక్ కూడా మనం జాయింట్స్ చేసేసుకొని రెడీ చేసి ఫ్రంట్ జాయింట్ చేసుకోవాలి. ఇవి రెండు రైట్ సైడ్ కదా, ఇలా మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా రెండు పెట్టుకొని లైనింగ్ వీటిపైన వేసుకోవాలి. కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. రెండు నెక్ పాయింట్లు ఆపోజిట్లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం దీనికి ఇది మళ్ళీ కదిలిపోకుండా ఇది ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇదైతే జాయింట్ చేసుకోవాలి. ముందు ఇలా అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకోవాలి. ఇదైతే ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకున్నాను కదా, ఇక్కడ డాట్ల దగ్గర టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఇంకో పార్ట్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రెండు
డాట్స్ అయితే వేసేసుకోవాలి వీటిలో షేపులకి. ఇలా జాయింట్స్ చేసుకున్నాక ఒకసారి రెండు పెట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఇప్పుడైతే మనం డాట్స్ వేసుకుందాం. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే 2 టక్స్ ఇచ్చుకున్నాం కదా మెయిన్ డాట్ కోసం. ముందైతే ఆ డాట్ వేసుకోవాలి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఈ 2.5కి పెట్టుకున్నాం కదా, టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ 2 అయితే ఇలా కలవాలి. ఇది పెట్టుకొని ఇలా క్రాస్గా మనం డాట్స్ వేసుకోవాలి. అది ఎంత ఉండాలంటే ఆది బ్లౌజ్ తీసుకొని మనం మెజర్ చేసుకోవచ్చు తెలియలేదంటే. ఇది మెయిన్ డాట్ కదా, ఈ స్టిచ్ నుంచి ఇలా చూసుకోవాలి ఎంత ఉంది, 2.5. ఇదే 2.5 ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడికి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ను వేసుకోవాలి. ఒక 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచు గ్యాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా 2.5కి పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మూడవది, ఈ చంక వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్కి స్ట్రైట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్కి స్ట్రైట్గా చేసుకొని ఇలాగా ఇక్కడ కూడా మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి. సమానంగా పెట్టుకొని ఇదే 1/2 ఇంచు గ్యాప్కి స్టిచ్ వేసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉండేలాగా వేసుకోవాలి. ఇలా 3 డాట్లు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు రివర్స్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా అయితే మనకి షేప్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇలానే ఇంకో షేప్ కూడా ఫ్రంట్ పార్ట్కి వేసేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్లో అయితే మనకి డాట్స్ అయితే వేసేసుకున్నాము రెండిటికి. ఇప్పుడు షేప్ బెల్ట్లు జాయిన్ చేసుకోవాలి. దీనికి షేప్ బెల్ట్లో ఒకసారి మనం షేప్ బెల్ట్ని ఆది బ్లౌజ్ తోటి ఒకసారి మెజర్ చేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలా చూడండి, చాలా ఎక్కువ అయితే వచ్చింది మనకి. ఇక్కడ కొంచెం లైట్గా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పైకి పెట్టుకొని ఇటువైపు ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ ఉండేలా చూసుకోవాలి. చూసుకొని ఈ క్రాస్గా కట్ చేసాం కదా, దీన్ని ఇటువైపు ఉక్స్ పట్టి వైపుకి రావాలి. అది ఇలా వేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దానిపైన స్టిచ్చింగ్ రాకూడదు. అలా వేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని సాగదీయకుండా మనం అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలానే ఇంకో దానికి జాయింట్ చేసేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్, ఇది ఇలా పెట్టుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఇలానే పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అయితే 2 షేప్లు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. 2 వైపులా సమానంగా వచ్చిందా లేదా ఒకసారి అయితే మనం ఇలా మెజర్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి వైపు అయితే ఫ్రంట్ వైపు కరెక్ట్గానే వచ్చింది, ఈ సైడ్ కూడా అలానే చూసుకోవాలి. 2 సమానంగా వచ్చాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇది కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ జాయింట్లు ఇవి కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకోవాలి. ఇక్కడైతే సమానంగా పెట్టుకున్నాము. ఇక్కడైతే మనకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చింది. ఇది మనం ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఇలాగా 1/2 ఇంచు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. 2 వైపులు వేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే స్టిచ్ వేసే ముందు చూసుకున్నాం అనుకోండి, మనకి స్టిచ్ వేసుకున్నాక జాయింట్ చేసేటప్పుడు
ఎక్స్ట్రాలు రాకుండా సమానంగా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే జాయింట్ చేసేసుకుందాము దీన్ని, షేప్ బెల్ట్ని. ఇప్పుడైతే ఈ లైనింగ్ని ఎక్స్ట్రా ఇలా వదిలేసాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని దీన్ని ఇలాగా దీని పైకి పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ ఖర్చు అయితే కనిపించకుండా ఉంటుంది. దీనిపై నుంచి ఇలా ఈ కార్నర్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలండి. మనకి ఇలా అయితే ఖర్చు కనిపించకుండా ఉంటుంది. ఇంకోటి కూడా అలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే వేసుకోవాలి. బ్యాక్ నెక్ పీస్ అయితే కట్ చేసాం కదా, దీంట్లో మనం ఉక్స్ పట్టీకి అయితే వేసేసుకుందాము. ఇలా అయితే వేసుకొని ఇప్పుడు మనం కాజా పట్టి వేసుకుందాం. ముందు ఇలా కింద ఇలా అయితే పెట్టుకొని ఈ క్లాత్ని దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పాదం ఖర్చుతోటి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపై నుంచి స్టిచ్చింగ్ వేసేయాలి. చూసేవాళ్ళు ఎవరైనా కానీ అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి. నాకు అర్థం కావట్లేదు, మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది. నేను ఏమన్నా కరెక్ట్గా చెప్పలేదు అని అంటే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి ఇలా అయితే పెట్టుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఇంకో ఫోల్డింగ్ ఈ స్టిచ్చింగ్ పైనే రావాలి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని ఇంకోటి పాదం వరుస గ్యాప్లో మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కాజా పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే వేయాలి. ఈ పార్ట్ తీసుకొని ఇలానే ఇప్పుడు మళ్ళీ కింద ఇది పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని అదే పాదం ఖర్చుతోటి ఇది కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ ఈ రివర్స్లో ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా కట్ చేసేసుకొని దీన్ని కూడా ఒక పైకి ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మధ్యలో కట్స్ ఇచ్చుకోవాలండి. ఇది ఇలా రివర్స్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ ఉంచుకొని దీని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ లోపలికి వేసుకోవాలి, ఇంకో ఫోల్డింగ్ కూడా ఇలా లోపలికి అయితే వేసేసుకోవాలి. ఇలా లోపలికి వేసేసుకొని ఈ కార్నర్ పైన అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఇలా అయితే స్టిచ్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. మనకి ఇలాగా రెండు చూసుకోవాలి, ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చాయా లేదా అని. ఇవి అయితే కరెక్ట్గా వచ్చేసిందండి. మనకి ఈ రెండు అయితే సమానంగా వచ్చాయి. ఇప్పుడు బ్లౌజ్, ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అయితే వేసుకొని నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా. మనం దీనికి పైపింగ్ వేస్తాం కాబట్టి మనకి ఖర్చు కోసం ఉండవసరం లేదు. ఇదిగోండి 1/2 ఇంచ్ అయితే పైకి ఉంది, ఇది 1/2 ఇంచ్ మనం కట్ చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ నెక్ డౌన్ చేసుకోవాలి. ఇలా చూసుకోకపోతే మనం నెక్ పైకి అయిపోద్ది, చిన్నది అయిపోతుంది. కటింగ్లో అయితే మనం ఎప్పుడు కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు పైపింగ్ వేద్దాం. వీటికి
పైపింగ్కి క్రీమ్ కలర్ అయితే నేను వేస్తున్నాను. శారీ క్రీమ్ కలరు, అందులో మ్యాచ్ అయ్యేలాగా మనం చూసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్కి క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇలాగా ఇది జాయింట్ చేస్తున్నాను. మనం మామూలు బ్లౌజ్కి ఎలాగైతే క్రాస్ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటామో అలానే ఇది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలానే క్రాస్ పీసెస్ అయితే మొత్తం అన్నీ స్టిచ్ చేసేస్తాను. మొత్తం అయితే ఇలా జాయింట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ ఉన్న వైపు, ఈ రివర్స్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పావించు దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే ఒక వైపున స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్కి వేసుకోవాలి. ఇది ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని నడానికి కూడా పైపింగ్ వేస్తాను. ఇది ఎలా వేస్తానో చూడండి. సింపుల్గా ఉంటుంది పైపింగ్ అయితే. ఇది సింగిల్ పాదం అయితే నేనేం పెట్టట్లేదు, ఈ పాదంతో నేనైతే వేస్తున్నాను. ఇలా ఒక పావించు ఖర్చుతోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకొని ఇది పైపింగ్ థ్రెడ్, ఈ నెంబర్ అయితే 12 కరెక్ట్గా వస్తుంది. ఇదైతే మరీ లావుగా ఉండదు, మరీ సన్నగా ఉండదు. దీన్ని ఇలా పెట్టుకొని ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ కార్నర్లో వేసుకోవాలి స్టిచ్. మనం ఎంత టైట్గా అయితే నొక్కి పట్టుకుంటామో అంత టైట్గా అయితే పైపింగ్ వస్తుంది. ఇలా అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఈ ఖర్చు అయితే పైకి పెట్టేసి మనం పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఇది ఇలా లేకుండా ఉంటుంది అన్నమాట. ఇలా తిప్పుకొని దీని చివరికి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా అయితే వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ అయితే జాయింట్ చేసేద్దాం. ఇది ఒరిజినల్ పైకి ఉంది కదా, దీనికి జాయింట్గా ఒరిజినల్ దీనికి రెండు ఒకవైపుకే ఉండాలి. ఇలా ఇలా అయితే ఇది ఒరిజినల్ పార్ట్, ఇది ఒరిజినల్ పార్ట్ ఒకవైపుకి పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ లైనింగ్ వచ్చి ఇలాగా ఆపోజిట్లో ఉండాలి. షోల్డర్ జాయింట్ చేసేస్తాం. ఇది ఇంకో స్టిచ్. నెక్ వైపున ఒక పావించు ఇలా డౌన్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నెక్లు జారకుండా ఉంటాయి అన్నమాట. రెండు వైపులా అలానే వేసుకోవాలి. చూడండి ఈ మార్జిన్ తోటి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా పైపింగ్ వేసేద్దాం. షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాక ఒకసారి మనం నెక్ మొత్తం ఆ జాకెట్ తోటి అయితే చూసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేసింది. ఇలానే బ్యాక్ నెక్ కూడా చూసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. మనకి ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా, దీనికి పైపింగ్ వేసేద్దాం. 1-2 సార్లు చూసుకోవడంలో అయితే ఏం పొరపాటు లేదండి. మనకి కొంచెం టైము ఎక్కువ అవుతుంది తప్ప దీనివల్ల మనకి అక్కడికి మొత్తం క్లియర్గా మనం అయితే స్టిచ్ చేసేసాము కదా అనేసి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏంటంటే లేదో అంటే వాళ్ళు వేసుకొని అది తక్కువ ఉంది, మెడ చిన్నది పెట్టారు, మెడ పెద్దది పెట్టారు, ఇలా అనకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మళ్ళీ డబల్ పని ఉండదు మనకి. ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే 1-2 సార్లు తప్పకుండా అయితే చూసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను చూడండి. నెక్ వైపు ఉక్స్ పట్టి వైపు ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా బయటకు వదిలేసేయాలి. వదిలేసి అయితే మనం స్టిచ్చింగ్ చేసుకురావాలి. మనం హెమ్మింగ్కి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో పాదం ఖర్చుతోటి అలానే మొత్తం బ్లౌజ్ మొత్తం నెక్ స్టిచ్ చేసేయాలి.
ఇలా వేసేసుకున్నాక ఈ రౌండ్ల దగ్గర కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలాగా ఈ నెక్ స్టిచ్ చేసిన దగ్గర కట్ అవ్వకుండా ఆ లోపలికే మనం ఇలా అయితే కటింగ్స్ పెట్టుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా. దీనికి ఇప్పుడు థ్రెడ్ తోటి పైపింగ్ వేసాం. ఈ ఎక్స్ట్రా ఉంచుకున్నది ఇలా ఉంచేసి ఇక్కడ వరకు ఇలా అయితే పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పావింగ్ తీసాం కదా, దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపై నుంచే స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైపింగ్ అయితే వేసేసాను. దీనిపైన ఇంకో సెకండ్ స్టిచ్ అయితే వేసేస్తాను. పైపింగ్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనం పైపింగ్ వేసుకోవాలి. ఇలా అయితే హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ వేసేసాను. ఇంకా మనం అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి బ్లౌజ్కి. ఇలా వేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ అంటే మనం హ్యాండ్కి లోతు తీసుకున్న పార్ట్ ఫ్రంట్ వస్తుంది. ఇలా లోతు అయితే తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ వైపుకి రావాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు ఉంది కదా, ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం, ఇదైతే షోల్డర్ దగ్గరికి రావాలి. ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇలా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇది కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతోటి అయితే వేసేసుకోవాలి మనం కుట్టు. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇది ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా హ్యాండ్ జాయిన్ చేసేస్తాను. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసానండి, అటు ఇటు కూడా. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ని రివర్స్ చేసుకొని ఆర్చ్ జాకెట్తో ఒకసారి మనం మెజర్ చూసుకొని స్టిచ్ వేసుకోవడమే. ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆర్చ్ జాకెట్ తీసుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా రివర్స్లో పెట్టుకొని, ఈ బ్లౌజ్ది ఏంటంటే ఒక హ్యాండ్ వాళ్ళకి లావుగా ఉంటుంది, ఒక హ్యాండ్ సన్నగా ఉంటుంది. అందుకని ఏ హ్యాండ్తో అటువైపుకే చూసుకోవాలి. అర్థమైందండి? చూసారు కదా, ఒక హ్యాండ్ అయితే కొంచెం ఖర్చు ఎక్కువ ఉందో, ఒక హ్యాండ్ ఖర్చు అంతా లూజ్ పెట్టాలి. అందుకని ఇది బ్యాక్ వైపు కదా, ఇటువైపుకే చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా చూసుకొని ఇలాగా స్టార్టింగ్ ఒక రఫ్ అయితే లాక్కోవాలి. అప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ చంక లూజు చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇది కూడా షోల్డర్ నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది, ఇక్కడ వరకు అయితే చూసుకోవాలి. కరెక్ట్గా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి ఈ లైన్లో కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇటువైపును కూడా అలానే వేసుకోవాలి. రెండు వైపులా కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అది బ్లౌజ్తో మనం నడుం లూజ్ అయితే చూసుకోవాలి. కరెక్ట్గా అయితే వచ్చేసింది. మనకి కొంచెం అయితే లూజ్ అయింది, కానీ పర్లేదు. ఇంత అంటే వాళ్ళకి స్టిచ్చింగ్లో సెకండ్ కాజా వేస్తాం కాబట్టి దానికైనా అడ్జస్ట్ చేసేసుకుంటారు. ఇటువైపు నుంచి ఒక 2 స్టిచెస్ పక్కన వేసేసుకోవాలి. ఇలా ఒక 3 కుట్లు అయితే వేసేసుకొని మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్స్ కూడా ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఈ దారాలు అయితే ఊడకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. నేను కుట్టిన విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేశారంటే కొంచెం నాకు కూడా లైక్ అది చేస్తే ఇంట్రెస్ట్గా చూస్తున్నారనేసి నేను ఇంకా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యేలాగా క్లాసెస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ లైక్ చేసే వాళ్ళు కానీ వ్యూస్ కానీ చూస్తూ ఉంటే అయితే చేయాలనిపిస్తుంది కదా ఎవరికైనా.
నాకు మీకు అర్థమవుతుందో లేదో కూడా తెలియాలి కదా, అందుకని షేర్ చేసుకోండి, ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.